వజ్రాయుధంలోంచి మంట ఎలా వస్తుందో, ఎలా కాంతులు వస్తాయో అటువంటి కాంతులు కలిగినటువంటి ఒక తీవ్రమైన బాణాన్ని అర్జునుడి యొక్క గుండెలకి గురి చూచి విడిచిపెట్టాడు. ఆ బాణం తిన్నగా వెళ్ళి అర్జునుడి యొక్క గుండెలకి గుచ్చుకుని అవతల వైపుకి వెళ్ళిపోయింది. వెంటనే అర్జునుడు రథంలోంచి నేల కొరికి కింద పడిపోయాడు, ప్రాణం పోయి నేలబడిపోయాడు. ఎక్కడి విచిత్రం, ఎక్కడి అర్జునుడు? అటువంటి అర్జునుడు బభ్రువాహనుడి చేతిలో పడిపోయాడు. కిరీటం పక్కకు పడిపోయింది, ఈయన పక్కకు పడిపోయాడు. పడిపోగానే అక్కడ వరకు చూస్తున్నాడు. బాణం వెళ్ళి గుండెలకి తగిలి నాన్నగారి వీపుని డుళ్ళించి అవతల వైపుకి వెళ్ళిపోయింది బాణం అని చూశాడు. ఇక అర్జునుడు రథంలోంచి కింద పడిపోయి కిరీటం పక్కకు పడిపోవాలి. ఇంకా అంతవరకు చూడలేదు బభ్రువాహనుడు. బడినది వీపున బెడలిన బడియ బొడమినర్జనుండు పదపడి త్రెళ్ళెం కొడుకును ఉన్నతడేసిన బెడిదపు టేటుల అలంత పృథివీనాథ. కానీ అంతకుముందు అర్జునుడు కురిపించినటువంటి శరపరంపర వలన డస్సిపోయినటువంటి బభ్రువాహనుడు కూడా రథంలో డుళ్ళి కింద పడిపోయాడు. కానీ బభ్రువాహనుడు మరణించలేదు, స్పృహ తప్పి పడిపోయాడంతే నేల మీద. అర్జునుడు బాణం వీపులోంచి వెళ్ళిపోయింది, గుండెల్లోంచి. కిరీటం డుళ్ళి కింద పడిపోయింది. అర్జునుడు ప్రాణం పోయి పడిపోయాడు అనేటటువంటి విషయంలో ఏమీ కూడా అనుమానం లేదు, అలా పడిపోయాడన్నట్లుగానే భారతంలో చెప్పడం జరిగింది. వెంటనే అవతల కొడుకు పడిపోయాడు, యువతల అర్జునుడు పడిపోయాడు. ఇంకా యుద్ధం ఏముంది? ఇంకా యుద్ధం లేదుగా, ఆగిపోయింది. ఎంత గొప్ప కలకలం బయలుదేరిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. అవతల కురుక్షేత్రంలో గెలిచారా, అశ్వమేధయాగం చేస్తున్నారా, అర్జునుడు యజ్ఞాశ్వ రక్షకుడా, అంతకుముందు అరివీర భయంకరులైన వీరులందరినీ ఓడిస్తూ యజ్ఞాశ్వం వెంట వస్తున్నాడా, తండ్రికి నమస్కారం చేసి వెళ్ళిపోయిన వాడిని యుద్ధం చేస్తావా చేయవా అన్నాడా, అయినా తలంచుకుని కొడుకు వెళ్ళిపోయాడా, ఎక్కడి నుంచో ఉలూచి వచ్చిందా, వచ్చి రెచ్చగొట్టిందా, రెచ్చగొట్టడం వల్ల పిల్లాడు వచ్చి యుద్ధం చేశాడా, ఆ యుద్ధంలో అర్జునుడు పడిపోయాడా. ఇప్పుడు ఈ వార్త, ఈ కలకలం అంతఃపురానికి ఎడుతుంది కదా. అందుకని ఏకకాలంలో భర్త కొడుకు ఇద్దరు మరణించాడు. ఇంతకుముందు ఉలూచికి ఒక్క కొడుకే మరణించాడు. ఇప్పుడు ఉలూచి మాటల వలన చిత్రాంగదకి ఉలూచికి భర్త పోయారు, చిత్రాంగదకి భర్త కొడుకు కూడా పోయారు కదా. అందుకని శోకం ఎవరిది ఎక్కువ? చిత్రాంగదది ఎక్కువ. పైగా ఇందులో దోషమున్నట్టుగా ఎవరిది కనపడుతోంది ప్రస్తుతానికి ఉలూచి. అందుని ఉలూచి వెంటనే పరిగెత్తుకొచ్చిందని చెప్పడం కష్టం. కానీ చిత్రాంగదకి ఈ వార్త తెలియగానే పరుగున వచ్చింది, వెంట ఉలూచి కూడా వచ్చింది. ఆమె ధైర్యంగా అలాగే నిలబడింది ఉలూచి. ఆమె రాగాలు పెడబబ్బలు పెట్టలేదు. కానీ చిత్రాంగద మాత్రం అపారమైన శోకాన్ని పొంది, సాధారణంగా లోకంలో అటువంటిప్పుడు ఎవరు దొరుకుతారు? ఎవరు భర్త మరణానికి కారణం అనుకున్నారో వాళ్ళు దొరుకుతారు. ఏమో బభ్రువాహనుడిని అర్జునుడు మెచ్చుకుని ఓ శాలువా కప్పిడిపోయి ఉంటే ఏమై ఉండేదో. ఇప్పుడు మరి కొడుకు భర్త కూడా పోయారు కదా. అందుకని చిత్రాంగద యొక్క చూపుడు వేలు ఉలూచి వైపు తిరిగి ఆమె వంక చూపించింది. నీ కతంబున పతి నా కుమారుని చేతనని పడియున్నవాడతివా కంటే నీవు పతివ్రత కావే, ధర్మజ్ఞవు కానిదానవే, ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పి తీపన్న వానికి, కొడుకు దిక్కున నాకు నడలు లేదు, వరుచూచి పొక్కెద వామాక్షి, నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్ధచిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చేయవమ్మ, అక్కట నాదు నీయబనిచి చావు చూచియు వగవవు, సాహసమున కొలది లేదు, నిన్నేమందు కులపవిత్ర అని అడిగింది. ఉలూచి వంక తిరిగి చిత్రాంగద అంది, నీ కతంబున పతి నా కుమారుని చేతనని పడియున్నవాడతివా, నిష్కారణంగా వెళ్ళిపోతున్న నా కుమారుడైనటువంటి బభ్రువాహనుడిని రెచ్చగొట్టి యుద్ధానికి పంపించావు. ఆ బభ్రువాహనుడు తండ్రి మీద తీవ్రమైన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం అర్జునుడి గుండెల్లోంచి దూసుకుపోయింది. కొడుకు వలన భర్త మరణించాడు. ఇది ఇంతకన్నా దారుణం ఏముంటుంది నాకు? ఇంకొకలా జరిగినా బాధే, కానీ
ఏ అర్జునుడి వలన కుమారుణ్ణి కన్నానో ఆ కుమారుడి వలన అర్జునుడు మరణించాడు, కొడుకు వలన భర్త మరణించాడన్న మాట స్త్రీకి ఎంత బాధా కారణమై ఉంటుంది కంటే, చూస్తున్నావా నువ్వు చేసిన పనికి పర్యవసానం? నీవు పతివ్రతవు కావే, నువ్వు పతివ్రతవి కావా? నీకు తెలియదా ఈ శోకం ఎంత బాధాకరమో? ధర్మజ్ఞవు కనిదానవే, నీకు ధర్మం తెలియదా? భర్తని కొడుకు చేత చంపించచ్చా ఇలాగా? ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పితి పిన్నవానికి? నువ్వు అసలు ఏ కారణం చెప్పి ఈ పిన్నవాడు ఈ పిల్లవాడిని రెచ్చగొట్టి యుద్ధానికి పంపించావు? కొడుకు దిక్కున నాకు అడలు లేదు, కొడుకు పోయాడని నేను బెంగపెట్టుకోవట్లేదు, దానికోసం కాదు నా శోకమంతా. నా శోకమంతా దీనికోసం అంటే వరుచూచి పొక్కెదా, భర్త యొక్క మరణానికి నేను ఎక్కువ బాధపడుతున్నాను. వామాక్షి నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్థ చిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చెయ్యవమ్మా. ఒకవేళ ఎప్పుడైనా నీ పట్ల అర్జునుడు ఏమైనా తప్పు చేశాడా? ఒకవేళ ఏదైనా తప్పు చేసినా మనసులో పెట్టుకుని అతని మీద కక్ష తీర్చుకోవడం కోసమని ప్రత్యేకంగా పాతాళలోకం నుంచి భూమి మీదకొచ్చిన కుమారుడైన బబ్రువాహనుండి రెచ్చగొట్టి అర్జునుడు పడిపోవడానికి కారణమై ఇవాళ అర్జునుడు మరణించాడనేటటువంటి సంతోషంతో నిలబడకుండా సర్వశక్తులు కలిగిన దానివి కాబట్టి మళ్ళీ నీ భర్తని బ్రతికించవమ్మా. నీకే ఉందా శక్తి? నువ్వే కదా బబ్రువాహనుండి రెచ్చగొట్టి పడగొట్టించావు, మళ్ళీ నువ్వే భర్త బ్రతకడానికి కూడా కారణం కావాలి, కాబట్టి అలా బ్రతికించమ్మా అని అడిగి, నాదు నీయబనిచి చావు చూచియువగవు. అవతల భర్త మరణానికి కారణమయ్యేటట్టుగా కొడుకుని రెచ్చగొట్టి కూడా నువ్వేం శోకం పొందకుండా నిలబడి అలాగే ఉన్నావు? సాహసమున కొలది లేదు, అసలు నీ సాహసానికి అవధి లేదా? నిన్నేమందు కుల పవిత్ర, నిన్ను ఏమనాలి అని చిత్రాంగద ఉలూచితోంది. కొడుకు చేత చచ్చి పడియున్న ఈ కురు కులవరేణ్యం కరుణగూరి నీవు బ్రతుక చేయకున్న ప్రాయోపవేశనమాచరింతు అహికులగ్రగణ్య. అహి అంటే పాము. నాగవంశంలో పుట్టినటువంటి ఓ ఉలూచి, నువ్వు కానీ అర్జునుణ్ణి బ్రతికించకపోతే నేను ఇప్పుడే ప్రాయోపవేశం చేస్తానని భర్తగారి యొక్క పాదములకు తల తాటించి నమస్కారం చేసి అక్కడే కూర్చుని మౌనం వహించి తాను ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టడానికి చిత్రాంగద సిద్ధపడింది. అయినా ఉలూచి ఏమీ మాట్లాడాల, అలాగే నిలబడింది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను వదిలిపెట్టిన మాట ఒకటి మీకు జ్ఞాపకం వస్తుంది. మీరు అన్నీ చెప్పారు కానీ పాము పగ చెప్పలా. అది ఏమైనా ఉందా వెనక అర్జునుడు పడిపోవడంలో? కులాగ్రగణ్యుని ఇమ్మెయి మేదిని కూల్చితి మణికిరణోదాత్తంబైన మకుటముర్విం పొందన్. మహానుభావుడు కురుకులానికంతటికీ కూడా అగ్రగణ్యుడు, విలువిద్యలో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడి యొక్క మణులతో కూడుకున్న కిరీటం డుళ్ళి భూమి మీద దూరంగా పడిపోయేటట్టుగా బాణం వేసి అర్జునుడిని సంహరించారు. నా పాపానికి నిష్కృతుందా తండ్రిని చంపిన వాడికి అని ఏడుస్తున్నాడు. ఈలోగా యాజ్ఞవల్క శిష్యులు అక్కడికి వచ్చారు. అమ్మవంక చూశాడు. ఎప్పుడూ నన్ను చూసుకుని మురిసిపోయేది, అటువంటిది నేను పెరిగి పెద్దవాడనై ఇంత శక్తియుక్తులను సంపాదించుకున్నది ఎందుకు పనికొచ్చింది అంటే అమ్మ ఏడిచి ప్రాయోపవేశం చేయడానికి పనికొచ్చింది. అమ్మకి జీవితం కన్నా గొప్పదైన పసుపు కుంకాల్ని ఇబ్బందిలోకి నెట్టాను. అమ్మ శోకించేటట్టుగా నాన్నగారిని వధించాను అని పాపం ఆయన కూడా ఏడుస్తున్నాడు. కానీ ఉలూచి మాత్రం అలాగే నిలబడింది. ఈలోగా యాజ్ఞవల్క్య మహర్షి యొక్క శిష్యులు నడిచి వస్తున్నారు. వాళ్ళు అర్జునుడి వెనకాతల బయలుదేరారు యజ్ఞాశ్వం వెంట. వాళ్ళని చూశాడు. ఏదో ఎక్కడో ఏ అవసరం ఉంటే అక్కడ ఆయా క్రియలు నడుపుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసి బభురువాహనుడు అన్నాడు, అధ్వరహయ విషయంబుగా వీరేమి పనిచేయువారుకో పార్థుడిట్లు పడియున్నవాడని పలవించి జనుకని ఇట్లు చేసిన పాపుడెవ్విధమున ఆచరించునకో ప్రాయశ్చిత్తమని పల్కి 12 వర్షముల్ భైక్షవృత్తి ఈ మహాత్ముని కపాలమ్మున నడపంగ వలయుగా కొండెద్ది కలుగ నేర్చు అని ఉలూపి దిక్కు కనుగొని నీవు పంపంగ తండ్రినిట్లు భండనమున విగత జీవితుడుగా తెగచేసి తిని ఇంక నెలమి పొందు భరతకుల పవిత్ర. ఆ యాజ్ఞవల్క్య శిష్యుల వంక చూసి అన్నాడు, తండ్రిని చంపినటువంటి పాపానికి కొడుకుకి నిష్కృతి ఎలా కలుగుతుంది?
ఒక్కటే ఒక్కలా నిష్కృతి కలగాలి. మీరు ధర్మాత్ములు. మీకు తెలియనిది ఏముంది? తండ్రిని చంపిన పాపాన్ని పొందాను కాబట్టి తండ్రి యొక్క కపాలాన్ని చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో వేసిన అన్నం తింటే తప్ప నా పాపం పోదు. కాబట్టి ఇప్పుడు అర్జున కపాలాన్ని చేతిలో పట్టుకుని నేను 12 సంవత్సరములు భిక్షాటన చెయ్యాలి అని పరితాపాన్ని పొంది ఉలూపి వంక తిరిగి, ఏమమ్మా నన్ను నిష్కారణంగా రెచ్చగొట్టావే, యుద్ధానికి పంపించావే, ఇప్పుడు నీకు మనసు చల్లగా ఉందా అని అడిగాడు. అందరూ ఆమెనే నింద పాపం, ఆమె మాత్రం ఇవి మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అని బభ్రువాహనుడు అన్నాడు. జనకుని తెగటార్చిన పాపునకున్ ప్రాణంబుతోడి పొత్తు మనంగా మనమున దాలిమి కలుగునే చనుగాక యతండు చనిన సద్గతికి తగన్. తండ్రిని చంపిన వాడికి లోకంలో ఎక్కడైనా పరితాపం కలుగుతుందా? ఆ పరితాపం కలిగే బుద్ధున్నవాడు తండ్రిని చంపుతాడా? కాబట్టి నాకు మిగిలినది ఒక్కటే ఒక్క ప్రాయశ్చిత్తం. నేను కూడా మా నాన్నగారు ఏ లోకానికి వెళ్ళిపోయారో ఆ లోకానికి వెళ్ళిపోతాను. ఎందుకని అంటే నేను కేవలం తండ్రిని చంపడం కాదు, వీరవధ చేశాను, మహావీరుణ్ణి చంపాను. అటువంటి మహావీరుడు రాజు కాబట్టి వీరవధ రాజవధ చేశాను. ఆ రాజవధ ఒక్కటి కాదు, వీరవధ రాజవధ ధార్మిక వధ చేశాను. పరమధర్మాత్ముణ్ణి చంపాను. పోను అక్కడతో పోలేదు ఆ పాపం. వీరవధ రాజవధ ధార్మిక వధ జనకవధ, తండ్రిని చంపాను. ఇన్ని పాపములను మూట కట్టుకున్నాను. అట్లు తెంపు చేసి ఆసీనులైనయా తల్లి కొడుకొనవని త్రెళ్ళియున్న విజయి చూచి పాప వెలది సంజీవనమడి తలంచె గురు సమాజ ముఖ్య అని ఆయన బాధపడి ఆ ప్రాయోపవేశం చేయడానికి తండ్రికి నమస్కారం చేసి తాను కూడా ఆచమనం చేసి కూర్చున్నాడు. కూర్చున్న తరువాత అప్పుడు ఆ ఉలూచి మాట్లాడడం మొదలుపెట్టి బభ్రువాహనుడి వంక తిరిగి, ఎందుకో ఎంత ఏడుస్తావు, ఎందుకమ్మా చిత్రాంగద అంత ఏడుస్తావు, బెంగపెట్టుకోకు. అర్జునుడు మరణిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఇది నా మాయ. అర్జునుడు మరణించేటట్టుగా చేసిన దానను నేనే. ఇలా జరగడం కోసమే బభ్రువాహనుండి రెచ్చగొట్టాను. రెచ్చగొట్టి మాయ కల్పించి అర్జునుడు తగిన రీతిలో ప్రతిస్పందన కొరవడేటట్టుగా చేసి అర్జునుడు మరణించేటట్టుగా చేశాను. అర్జునుణ్ణి మళ్ళీ బ్రతికించగలదానను అని ఒక్కసారి నాగవంశమునకు చెందినది కాబట్టి మృత సంజీవని, చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి మణిని స్మరించింది. ఆమె చేతిలోకి ఆ మణి వచ్చింది. దానిని తీసి బభ్రువాహనుడికి ఇచ్చింది. నాయనా, నువ్వు వెళ్ళి మీ తండ్రి గుండెల మీద ఈ మణిని పెట్టు. వెంటనే మీ తండ్రి మళ్ళీ పునరుజ్జీవితుడవుతాడు, నారాయణ సమానుడు నీ తండ్రి, ఏమి బెంగపెట్టుకోకు, బ్రతుకుతాడు అంది. అనగానే గుండెల మీద మణిని పెట్టారు. పెట్టగానే అర్జునుడు మళ్ళీ చటుక్కుని లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని ఎదురుగుండా బభ్రువాహనుడిని చూశాడు. ఓరి 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 ఎంత యుద్ధం చేశావురా అని. ఇదేమిటి యుద్ధభూమిలోకి చిత్రాంగద వచ్చింది, ఇదేమిటి ఉలూచి కూడా వచ్చింది, చిత్రాంగద ఉలూచి మీ ఇద్దరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటని అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చిత్రాంగద బభ్రువాహనుడు అన్నారు, ఇవన్నీ ఏం జరిగాయో ఎందుకు జరిగాయో ఆ ఉలూచే చెప్పాలి, ఆవిడ చెప్తుంది వినమన్నారు. కానీ ఆవిడ మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. ఎంత మౌనం వహించిందో, ఎంత బాధ మనసులో నిగ్రహించుకుందో. ఆమె చేసింది పగచేత కాదు, పతిభక్తి చేత. దేవతా సర్పాలకి పగలెక్కడుంటాయండి, అనుగ్రహ శక్తులే తప్ప. కాబట్టి అల్లన నవ్వుచు అయ్యింతి అతనితో, నాథా నీ ఎందొకనాడు నిగ్గు కలదే, నా పుత్రిని వలన కీడెక్కడియది, వినీతాత్మ చిత్రాంగదయును గినియక విను, వినతోత్తమంగనై చెప్పెద, నీ సుతుచేత నీకు నావహిల్లెను అశుభము, ఆవహంబున నీవు గంగాతనూజు శిఖండి నెపము కాగ తెగటార్చి, అది పాతకంబు దాని కనగా నిష్కృతి చేయక తనువు విడిచితేని నరకవాసమునకు బోను వలయు, కాన నిష్కృతి చేసి కడగి వచ్చి. అర్జున, నేను చెప్పే మాట విను. ఇంత నింద చేశారు కదా పాపం ఉలూచిని. ఆవిడంది పిల్లవాడు, వాడి తప్పే ఉంది, వాడికి ఏం తెలియదు, అమాయకుడు. బభ్రువాహనుడు ఏ దోషం చేయలేదు. ఇంకా చిత్రాంగద అసలు తప్పే పట్టడానికి వీల్లేదు, మహాతల్లి, ఆమెకి ఏ విషయం తెలియదు. ఇదంతా చేసిన దానం నేనే. ఎందుకు చేశానో తెలుసా అర్జున? 2 చేతులు కైమోడ్చి నీ ముందు వంగినటువంటి శరీరంతో నమస్కరించి వినయంతో చెప్తున్నాను.
భర్త దగ్గర ఎంత మర్యాదతో మాట్లాడిందో చూడండి. ఆనాడు చూసిన ఉలూచి ఈనాడు చూస్తూ. భీష్మాచార్యుల వారు మహానుభావుడు, గాంగేయుడు, గంగాసుతుడు. అటువంటి వాణ్ణి, స్వచ్ఛంద మరణం ఉన్నవాణ్ణి చేతిలో ధనస్సు లేకుండా శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు పెట్టి చంపావే, నువ్వు చేసినటువంటి పాపకర్మ వలన ఖచ్చితంగా నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకలోకానికి వెళ్ళిపోతావు. భీష్ముణ్ణి చంపడం మహాదోషం అటువంటి వాణ్ణి. అందున చేతిలో ధనస్సు లేకుండా చేసి చంపావు కదా శిఖండిని ఎదురుపెట్టుకుని. ఆ దోషం పోతే తప్ప నీవు కూడా ఆయుర్దాయం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళావు. ఆ దోషం పోయేటట్టుగా చెయ్యడానికి నువ్వు ఒకసారి మరణించేటట్టు చేశావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.